హెపటైటిస్ వైరసెస్ ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ఓన్లీ ద లివర్ ఇన్ అవర్ బాడీ. ఇందులో 5 రకాల వైరస్లు ఉంటాయి. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ. దీంట్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది ఫీకో ఓరల్ రూట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. అంటే వాటర్ ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. దీంట్లో హెపటైటిస్ ఈ అనేది ఎక్కువగా ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మిగతా 3 రకాలు హెపటైటిస్ బి, సి, డి అనేది బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతాయి. బ్లడ్ అండ్ సెమెన్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్. అండ్ మిగతాది సలైవా, స్వెట్తో కూడా కొంచెం స్ప్రెడ్ అవకాశం అయితే ఉంటుంది. వీటిలో హెపటైటిస్ బి, సి ఇవి మోస్ట్ డేంజరస్ ఫర్ లివర్. ఎందుకంటే ఇది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ను ప్రాపర్గా గుర్తించకపోతే అండ్ ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే తర్వాత లివర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ లివర్ క్యాన్సర్. హెపటైటిస్ బి అండ్ సి పాజిటివ్ ఉన్న పర్సన్స్లో వారిని ఒకవేళ యాంటీజెన్ పాజిటివ్ వచ్చిన తర్వాత వారిలో కరస్పాండింగ్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వైరస్ యొక్క వైరల్ లోడ్ ఎంత ఉంది చూసుకోవాలి. దాంతోపాటు అది రెప్లికేషన్ యాక్టివ్ ఉందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు కరెంట్ లివర్ స్టేటస్ ఎలా ఉంది చూసుకోవాలి. ప్లస్ లివర్ ఆర్కిటెక్చర్ కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ను స్టార్ట్ చేయాలి.